తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇండియాలో టాప్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కు కర్ణాటక ప్రభుత్వం ఐజీఎస్టీ 32,000 కోట్లు ఐజీఎస్టీ కట్టాలని చెప్పేసి నోటీస్ ఇవ్వటం. ఆ నోటీస్ ఇచ్చిన దాని మీద ఆ కంపెనీ సిఎఫ్ఓగా పనిచేసిన మోహన్ దాస్ ఆయన ఇది ఒక ట్యాక్స్ టెర్రరిజం, అసలు ఈ స్థాయిలో మేము ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి ఒక పెద్ద కామెంట్ చేశారు. అంటే ఇండియాలో ఇప్పుడు అంతకు ముందు వరకు కూడా నిర్మలా సీతారామన్ని, ఇప్పుడు లేదంటే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలని మోహన్ దాస్ పాయ్ ఆయన చాలా శ్లాఘించారు, ప్రశంసించారు. అటువంటి వాడు తన దాకా వచ్చేదానికి సడన్ గా ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటే చాలా సూపర్లైటివ్ వాడాడు ఆయన. దీని మీద మొత్తం దేశవ్యాప్తంగా ఆ పదం మీద చాలా సంచలనం ఏర్పడింది. అసలు ఇన్ఫోసిస్ కి ఇచ్చిన నోటీస్ కి నేపథ్యం ఏంటి, అసలు ఈ ట్యాక్స్ టెర్రరిజం అనేది ఇండియాలో ఉందా? ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి ప్రముఖ ఎకనామిస్ట్ డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన బాంబే నుంచి లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వివిఎల్ఎన్ శాస్త్రి గారు. నమస్కారం. అదేనండి, ఇప్పుడు ఇన్ఫోసిస్ కి అసలు ఇప్పుడు 32,000 కోట్ల ఐజీఎస్టీ నోటీసు ఇచ్చిన నేపథ్యం ఏంటి, ఎందుకు ఇచ్చారు, దాని కాంటెక్స్ట్ ఏంటండి? ఇన్ఫోసిస్ బేసికల్ గా 5 ఓవర్సీస్ బ్రాంచెస్ ని కలిగి ఉంది. ఆ ఓవర్సీస్ బ్రాంచెస్ ద్వారా వివిధ దేశాల్లో ఈ బిజినెస్ ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఆ ఓవర్సీస్ బ్రాంచెస్ కి పేమెంట్ చేస్తుంది ఇన్ఫోసిస్ తన ఇండియన్ అకౌంట్ నుంచి. ఏమని పేమెంట్ చేస్తుంది? ఎక్స్పెన్సెస్ అని చెప్పి పేమెంట్ చేస్తుంది అని జిఎస్టి అథారిటీస్ యొక్క క్లెయిమ్ అన్నమాట. అయితే ఇన్ఫోసిస్ వాళ్ళ యొక్క వెర్షన్ వేరేగా ఉంది, దాని గురించి తర్వాత వద్దాము. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాము. అది ఎక్స్పెండిచర్ అని చెప్పి పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఓవర్సీస్ బ్రాంచెస్ కి అది కూడా ఒక విధంగా ఇంపోర్ట్ సర్వీస్ చేసుకున్నట్టే అవుతుంది. అందుచేత దాని మీద ఐజీఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. అందుకని 2017 నుంచి ఈ 5 బ్రాంచీల నిమిత్తం ఎంతైతే ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేయడం జరిగిందో అవన్నీ యాడ్ చేసి ఒక 32,000 కోట్ల అంటే 32,000 సమ్ ఆడ్ అమౌంట్ 32,000 కోట్ల వరకు కూడా డిమాండ్ ని అంటే ప్రీ షోకాజ్ నోటీస్ కింద ఇష్యూ చేశారు అన్నమాట ఇన్ఫోసిస్ కి. ఆ నేపథ్యంలో గతంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద పనిచేసే మోహన్ దాస్ పాయ్ గారు, ప్రస్తుతం అయితే ఆయన ఒక షేర్ హోల్డర్ దీంట్లోను, ప్లస్ ఆయన తన యొక్క వెంచర్ క్యాపిటల్ తన యొక్క వెంచర్స్ నడుపుకుంటున్నారు. ఇన్ఫోసిస్ లో ఆయన స్టేటస్ మాత్రం ఒక ఇన్వెస్టర్ మాదిరిగా, తర్వాత ఒక మార్గదర్శక మండలి మాదిరిగా ఉంటుంది అండి. కానీ ఏంటంటే ఆయన ఈ ఇష్యూని ఏ విధంగా చిత్రీకరించారంటే ఇది ఇండియాలో ట్యాక్స్ టెర్రరిజం అట్ ఇట్స్ పీక్, ట్యాక్స్ టెర్రరిజం అట్ ఇట్స్ వర్స్ట్ అని చెప్పి అన్నారనమాట. ఇప్పుడు ఈ మాటలు ఆయన అన్నంతో ఇది ఒక సంచలనం కింద మారింది. ఎందుచేతంటే మొన్నటి వరకు కూడా ఈవెన్ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ సబ్మిట్ చేసిన నాడు కూడా ఆయన బడ్జెట్ ని బాగా శ్లాఘించారు, చాలా బాగుందని చెప్పారు, ఇది ప్రయోజనకారి అని చెప్పారు. అంతేకాకుండా ఆయన మోడీ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ని ఇండియన్ డెవలప్మెంట్ తో ఆల్వేస్ ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ విధంగా మాట్లాడుతూ ఉండడంతో ఒక్కసారిగా దేశంలో సంచలనం రేగిందనమాట. ఏంటి, ఈ మోహన్ దాస్ పాయే నిన్నటిదాకా చాలా పాజిటివ్ గా మాట్లాడిన వ్యక్తి, భారతదేశం యొక్క ఆర్థిక పాలసీస్ మీద, భారతదేశం యొక్క ట్యాక్స్ విధానాల మీద, అన్నిటి మీద కూడా పాజిటివ్ గా మాట్లాడిన వ్యక్తి సడన్ గా ఈ ట్యాక్స్ టెర్రరిజం అట్ ఇట్స్ వర్స్ట్ అని చెప్పి ఓవర్ నైట్ ఎలా అన్నాడు అనేటువంటిది ఒక పెద్ద డిస్కషన్ గా మారిందనమాట. అయితే చెప్పండి. ఇక్కడ మామూలు సామాన్యులకి, మాబోటి వాళ్ళకి, ఎందుకంటే దేశానికి నీతులు బోధించే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కంపెనీయే ట్యాక్స్ ఎగ్గొట్టిందా అనేది ఫస్ట్ ఒక అనుమానం వస్తుందండి. ఎందుకంటే గతంలో కూడా అమెరికాలో అట్లాంటి చోట్ల వీళ్ళు కొన్ని చేసిన తప్పులకు కూడా వాళ్ళు పరిహారం చెల్లించడం, లేకపోతే జరిమానాలు వాళ్ళ మీద విధించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. నిజంగా ఇప్పుడు అట్లా అంటే అదంతా కరెక్ట్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు కదా ఆ కంపెనీ మోడల్, నిజంగా అట్లా చేసి ఉంటుంది అంటారు? జనరల్ గా సామాన్యుడికి అనుమానం వస్తుంది. అంటే ఇన్ఫోసిస్ ఇనీషియల్ పీరియడ్స్ లో చాలా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ పైకి వచ్చింది. తర్వాత ఇన్ఫోసిస్ మీరు గమనించినట్లయితే పబ్లిక్ ఇష్యూ వచ్చిన సమయంలో కూడా ఈనామ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ వాళ్ళు దాని పబ్లిక్ ఇష్యూ చేశారు. ఆ పబ్లిక్ ఇష్యూ కూడా డివాల్వ్ అయిపోయింది, అంటే ఫుల్ సబ్స్క్రిప్షన్ కాలేదు. ఆ ఫుల్ సబ్స్క్రిప్షన్ కాని సమయంలో నుంచి వాళ్ళు అన్ని రకాల అవరోధాలని ఎదుర్కొని
90s వచ్చేసేసరిలోకి 97 ప్రాంతంలో ఎప్పుడైతే వాళ్ళు ఇండియన్ ఏడిఆర్ చేసి ఆర్థికంగా పుంజుకున్నారో అప్పటి నుంచి కూడా దాని యొక్క స్థితి మెరుగుపడుతూ వచ్చింది. అయితే మనకి గమనించవలసింది ఏంటంటే, మనం రియలిస్టిక్ గా స్టాటిస్టిక్స్ తీసుకుని అనాలిసిస్ చేసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే, ఇండియన్ జీడిపిలో ఇన్ఫోసిస్ యొక్క కాంట్రిబ్యూషన్ యాజ్ ఆన్ టుడే 8.3% ఉందన్నమాట. అది చాలా సిగ్నిఫికెంట్ పర్సంటేజ్. ఓకే, అందుకే ఇన్ఫోసిస్ ని మనం తక్కువగా చూడవలసిన అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న అబరేషన్స్ ఈ ట్యాక్స్ పేమెంట్స్ లో అన్ని కంపెనీల్లో జరుగుతూ ఉంటాయి. సో అది ఒకవేళ నోటీసులు వచ్చినా ఆ నోటీసుల్ని వాటిని ఎలా రెస్పాండ్ చేస్తారు, ఎలా వాటిని ఎదుర్కొంటారు, ఎలా వాటిని మళ్ళీ ఆ క్లెయిమ్స్ ని ఏ విధంగా డీల్ చేస్తారు, అయితే ఆ క్లెయిమ్స్ ఎంతవరకు జస్టిఫైబుల్ అనేటువంటి విషయాలు చర్చల్లో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫోసిస్ యొక్క కాంట్రిబ్యూషన్ మన ఎకానమీకి, మన జీడిపికి, మన ఇండియన్ జీడిపిలోనే 8.36% ఉంది. అంతేకాకుండా మనం ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, ఇండియా యొక్క టోటల్ టాక్సేషన్ రిసీట్స్ అన్ని మనం తీసుకున్నట్లయితే ఆ టోటల్ టాక్సేషన్ రిసీట్స్ లో ఇన్ఫోసిస్ యొక్క కాంట్రిబ్యూషన్ 8.89% ఉంది. అంటే ఇన్ఫోసిస్ మన టోటల్ ట్యాక్సెస్ కి 8.89% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అది కూడా చాలా తక్కువ ఏం కాదు. అంటే వాళ్ళు ట్యాక్సెస్ కడుతున్నారు, గుడ్ కార్పొరేట్ సిటిజన్ కింద వాళ్ళు మలుచుకుంటూ వచ్చారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అంతేకాకుండా ఇంకోటి ఏమనుందంటే, ఈ కంపెనీకి ఏమని పెరిగిందంటే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే న్యూ ఏజ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు న్యూ ఏజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇండియాలో ఒక పబ్లిక్ ఒపీనియన్ కావాలన్న, న్యూ టెక్నాలజీస్ ఏ విధంగా వెళ్తున్నాయన్న ఒక బెల్ వెదర్ అనమాట. వెదర్ ని వాళ్ళు ముందుగానే గమనించి ఆ నేపథ్యంలో వెళ్ళడంలో వాళ్ళు ఎప్పుడూ ముందుంటూ వచ్చారు. సో ఆ విధంగా చూసినట్లయితే మనం ఇన్ఫోసిస్ కి, ఇండివిజువల్స్ కి వచ్చిన టాక్సేషన్ క్లెయిమ్స్ కానీ, డిమాండ్స్ కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ మీద ఇప్పుడు వచ్చిన డిమాండ్ కానీ చూపించి ఇన్ఫోసిస్ ని తక్కువ చేయవలసిన పని లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరైతే ఈ కార్పొరేట్ దిగ్గజాలు, ఇప్పుడు మోహన్ దాస్ పాయ్ అంటే ఇన్ఫోసిస్ కి ఒకప్పుడు సిఎఫ్ఓగా పనిచేసి కీ లెవెల్లో పనిచేసిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి ఓవర్ నైట్ ఎప్పుడైతే ఇన్ఫోసిస్ కంపెనీ మీద 32,000 కోట్లకి డిమాండ్ వచ్చిందో, ఆ డిమాండ్ చూసి తన మాట మార్చాడో, అటువంటి నిలకడలేని మాట్లాడడం అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుందంటే, తన దాకా వస్తేనే కానీ తెలియదు అన్నట్లుగా అని చెప్పి మనకి ఆ సామెత గుర్తుకొస్తుంది. ఆ సామెతను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఇన్ఫోసిస్ మీదకి ఎప్పుడైతే 32,000 crores యొక్క డిమాండ్ వచ్చిందో, ఈ డిమాండ్ కూడా ఏంటంటే, ఇన్ఫోసిస్ వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారు వాళ్ళ తరపు నుంచి, ఇది మేము కట్టక్కర్లేదు, బికాజ్ ఇది మా బ్రాంచ్ ఎక్స్పెండిచరు. అయితే ఇది మా బ్రాంచ్ ఎక్స్పెండిచర్ అయినప్పటికీ కూడా మేమే ఇంపోర్ట్స్ చేయలేదు అక్కడి నుంచి, ఇది మా బ్రాంచ్ లో మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసాము అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఆ విధంగా జస్టిఫికేషన్ ఇచ్చుకుని అది ఇన్వెస్ట్మెంట్ గా చూపించగలిగి ట్యాక్స్ కన్విన్స్ చేయగలిగినట్లయితే వాళ్ళకి రెస్క్యూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమైంది, ఒక్కసారిగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఒక వేవ్ కింద ఈ అలజడికి గురయ్యాయి అనమాట. ఏంటి నోటీస్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్ కి ఏదన్నా ఒక నెగటివ్ సిగ్నల్ వెళ్ళినట్టు అంటారు అప్పుడు గవర్నమెంట్ నుంచి వీళ్ళకి నోటీస్ ఇవ్వటం? మిగతా కంపెనీలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందా? కరెక్ట్, ఇదే మిగతా కంపెనీలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి. ఎందుచేతంటే మీరు ట్రంప్ సమయంలో అమెరికాలో చూసినట్లయితే, అమెరికాలో లోకల్ అమెరికన్స్ కి ప్రోత్సాహం ఇచ్చే కంపెనీస్ ని అతను ప్రోత్సహించాడు. అటువంటి టైంలో అక్కడ లోకల్ బ్రాంచెస్ ని స్టార్ట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చూపించి మన ఇండియన్ బిజినెస్ ని కూడా ఏం పాటు చేసుకోకుండా ఈ కంపెనీలన్నీ కాపాడుకున్నాయి. అదే నేపథ్యాన్ని కొన్ని ఇతర కంట్రీలు కూడా పాటించాయి. ఆ నేపథ్యంలో వీళ్ళకి ఈ బిజినెస్ నడుపుకోవడానికి అక్కడ బ్రాంచెస్ పెట్టుకోవడము, ఆ బ్రాంచెస్ మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వడం, ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇంపోర్ట్ రూపంలోనా, లేకపోతే ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పోర్ట్ రూపంలో చేస్తున్నారా అనేటువంటిది, ఆ డిస్టింక్షన్ అనేటువంటిది అది థిన్ లేయర్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ థిన్ లేయర్ ని వీళ్ళు ఇండస్ట్రీ లాబింగ్ ద్వారాను, టాక్సేషన్ అథారిటీస్ ని కన్విన్స్ చేయడం ద్వారాను వాటిని వాళ్ళు ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 32,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైన అమౌంట్ కాదు. ఎందుచేతంటే ఇన్ఫోసిస్ 1 year ప్రాఫిట్ వచ్చి 25,000 కోట్ల రూపాయలు ఉంటుంది.
25,000 కోట్ల రూపాయలు 1 year ప్రాఫిట్ అయితే 32,000 కోట్ల రూపాయలు డిమాండ్ ఎప్పుడైతే రైజ్ చేశారో అదొక పానిక్ సిచ్యువేషన్. దట్టు కంపెనీ ఒకవేళ ఈ ట్యాక్స్ నిజంగా కట్టే పరిస్థితి వస్తే కంపెనీ డమాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే షేర్ వాల్యూ పడిపోవటం కానీ ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయంటారు ఒకసారిగా. అంటే అది నీజర్ రియాక్షన్ ఉంటుంది, కానీ జనరల్ గా ఇటువంటి వాటిలో స్టాగర్డ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇస్తారన్నమాట. ఇటువంటి డిమాండ్స్ ఎక్కువ అమౌంట్ డిమాండ్స్ ఉన్నప్పుడు ఒకే ఇయర్ లో అది కడితే కంపెనీ ప్రాబ్లం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాఫిట్స్ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకవేళ నిజంగా డిమాండ్ క్రిస్టలైజ్ అయితే ఇచ్చేలాగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. అంచేత దానివల్ల ఆర్థిక పరిస్థితి మీద ఇమీడియట్ గా ఏమి ప్రభావం ఏర్పడదు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఏ కంపెనీ అయితే కార్పొరేట్ గవర్నెన్స్ కి నిర్వచనం పలికిందో ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ లో, ఆ కంపెనీ మీద 32,000 కోట్ల డిమాండ్ వచ్చేసరికి మరి ఇండస్ట్రీలోని కంపెనీలన్నీ కూడా భయపడడం జరిగింది. యాక్చువల్ గా ఆ భయపడిన నేపథ్యంలోనే మరి ఇవన్నీ కూడా నాస్కమ్ వాళ్ళ అసోసియేషన్ నాస్కమ్ కి వెళ్లి నాస్కమ్ నుంచి ఇష్యూని రైజ్ చేశారు. ఆ ఇష్యూని రైజ్ చేసిన నేపథ్యంలో ఈ కర్ణాటక జిఎస్టి అథారిటీస్ ఏవైతే ఈ ప్రీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశాయో అవి ఆ షోకాజ్ నోటీస్ ని ఇన్ఫోసిస్ యొక్క డిస్క్లోజర్ ప్రకారం మళ్ళీ వాపస్ తీసుకున్నాయి. వాపస్ తీసుకుని ఇప్పుడు ఏమంటున్నాయంటే అవి ఇది మేం చూడము, కానీ ఇది ఇన్వెస్టిగేషన్ ఐజిఎస్టి సెంట్రల్ నుంచి జరుగుతుంది, వాళ్ళకి మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది. సో అంటే ఇంకా ఇష్యూ తెగిపోలేదంటారు వాళ్ళు నోటీస్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ కర్ణాటక జాగ్రఫికల్ ఏరియా నుంచి సెంట్రల్ లెవెల్ కి వెళ్ళింది. సో సెంట్రల్ లెవెల్లో మరి అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మోహన్ దాస్ పాయ్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కి ఫైనాన్స్ మినిస్టర్ కి కూడా రిక్వెస్ట్ చేసి ఈ నోటీస్ ని ఇమీడియట్ గా వాపస్ తీసుకోవాలి, ఇది ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పడం జరిగింది. అదే విధంగా నాస్కమ్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా మిగతా పెద్ద కంపెనీలు కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి ఈ రిప్రజెంటేషన్ నేపథ్యంలో యాక్చువల్ గా ఈ క్లెయిమ్ ఏదైతే దుమారాన్ని లేపిందో ఈ క్లెయిమ్ ఎంతవరకు కరెక్ట్ అయిన క్లెయిము ప్రివైలింగ్ లా ప్రకారం అనేటువంటిది డీప్ గా వెళ్ళి విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ఆ డీప్ ఇన్వెస్టిగేషన్ లో మరి ఏ నేపథ్యంలో ఏ విధంగా ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ చేశారు, ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా జిఎస్టీని ట్రిగర్ చేసింది, దానికి జిఎస్టీ అప్లికబుల్లా కాదా, లేకపోతే అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ మూలంగా రైట్ చేశారా అనేటువంటి ఇష్యూస్ ని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గమనించవలసి ఉంటుందండి. ఇప్పుడు సామాన్యుడు డైలీ ఇప్పుడు ఏదో ఆయన మోహన్ దాస్ పై కాబట్టి ఆయన ట్యాక్స్ టెర్రరిజం అనే మాట మాట్లాడాడు. రోజు సామాన్యుడు లేదంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిజానికి ట్యాక్స్ టెర్రరిజం గురవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం మార్కెట్ లో ప్రతి వస్తువు జిఎస్టీ కడుతున్నాం. అట్లా కాకుండా కొంచెం ఏదైనా ఐటీలో ఒక ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఒక 10 లక్షలు సంపాదిస్తే 30% మళ్ళీ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అట్లా డిఫరెంట్ స్టేజెస్ లో ఈ ట్యాక్సెస్ అన్ని చూస్తే చివరికి అసలు ట్యాక్స్ టెర్రరిజం అనేది అసలు ఆయన చెప్పిన మాటకి రిలవెన్స్ వాళ్ళ కంపెనీకి ఉందో లేదో కానీ మామూలు జన జీవితంలో ఉందనేది అనిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటండి? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. యాక్చువల్ గా ట్యాక్స్ టెర్రరిజం అనేటువంటి మాటని మోహన్ దాస్ పై తనకి అంటే తన పూర్వ కంపెనీ ఇన్ఫోసిస్ కి నోటీస్ వచ్చినప్పుడు చెప్పినప్పటికీ కూడా ఓపెన్ గా ఇది ఒక అండర్లైన్ కరెంట్ కింద ఒక కోల్డ్ డిస్కషన్ కింద ఇండియాలో నడుస్తూనే వస్తోంది గత 10 సంవత్సరాల నుంచి కూడాను. ఎందుచేతంటే కారణం ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ఏదైనా ఉంటే వాటి మీద టాక్సేషన్ వేస్తున్నారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా కానీ కూడాను. ఇటువంటి నేపథ్యంలో డబ్బులు ఎక్కడ మిగులుతాయి అనేటువంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇండియాలోని టాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, మనం ఎవరైనా హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న వ్యక్తికి యొక్క టాక్సేషన్ ఇండియాలో ఎంత పడుతుందని మనం చూసినట్లయితే వాళ్ళకి డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా 33% పడుతుందండి. 33% డైరెక్ట్ టాక్సేషన్ ద్వారా ఇండివిజువల్స్ కి. అంతేకాకుండా అటువంటి ఇండివిజువల్స్ కి ఇండైరెక్ట్ టాక్సేషన్ ద్వారా 20% పడుతుంది. అంటే 33 + 20% 53%. అంతేకాకుండా మనం ఇంకోటి చూడవలసింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా
ప్రాపర్టీ ట్యాక్స్ కడతాడు, తర్వాత వాటర్ ట్యాక్స్ కడతాడు, రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి మన ఇండియాలో. ప్రతి విషయానికి టోల్ ట్యాక్స్ కడతాడు. మార్కెట్ లో మనం కొనుగోలు చేసే దాని మీద జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తానండి. ఈ మధ్యలో కూడా జిఎస్టీ ప్రతిదానికి చాలా ఎక్కువగా ఉంది. అవును. ఆ జిఎస్టీని నేను 20% తీసుకున్నా హైయెస్ట్ పీక్ రేట్ లో యావరేజ్ చేసి. సో దాని ప్రకారం అయితే 33 + 20 53 అయింది. కానీ దీని ఓవర్ అండ్ అబోవ్ కూడా మనం తెలియక చాలా కడుతున్నాం. ఎలా అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము, లేకపోతే ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము, ఏదైనా భూమి ప్లాట్లు అవి ఉన్నట్లయితే. ఇటువంటి నేపథ్యంలో అనేది ఏంటంటే అన్ని రకాల ట్యాక్సెస్ ని మీరు యాడ్ చేసినట్లయితే ఇండియాలో బోత్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి ఒక 65% దాకా వస్తాయండి. అంటే ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే తెలుసో తెలియకో 65 రూపాయలు టాక్సేషన్ రూపంలో గవర్నమెంట్లే వాపస్ తీసుకుంటున్నాయి. మళ్ళీ 35 రూపాయలు మాత్రమే ఇతని చేతిలో ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మీకు ఇండియాలో ఒక వింతపోకడు వచ్చింది. ఆ వింతపోకడు ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రతి వ్యక్తికి కూడా ఈ ముద్రా లోన్స్ అవనివ్వండి, లేకపోతే పర్సనల్ లోన్స్ అవనివ్వండి, ఈ బ్యాంకుల్లో వాటి ఫోకస్ ని మార్చాయి. ఏమంటున్నాయి, మీరు పర్సనల్ లోన్స్ ఇవ్వండి, గ్యారంటీస్ లేకపోయినప్పటికీ కూడా ఇంత స్టిపులేటెడ్ అమౌంట్ అని చెప్పి ఆ విధంగా కన్సంప్షన్ పెంచండి అంటున్నారు. ఇప్పుడు ఒక పక్క నుంచి టాక్సేషన్ రూపంలో డబ్బులు తీసేసుకుంటున్నారు, ఇంకో పక్క నుంచి ప్రజలకు ఏమని చెప్తున్నారంటే మీరు అప్పులు చేసి లావిష్ గా జీవితం గడుపుకోండి అని చెప్తున్నారు అనమాట. ఆ నేపథ్యంలో ఈ పర్సనల్ టాక్సేషన్ పోర్ట్ఫోలియో బ్యాంక్స్ ది బాగా పెరిగిపోతుంది. మరి ఆ పర్సనల్ టాక్సేషన్ పోర్ట్ఫోలియో వితౌట్ ఎనీ గ్యారంటీస్ అలా పెరిగిపోతూ వచ్చినట్లయితే మరి బ్యాంకింగ్ సిస్టమ్ కి అదొక ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అది ఒక నేపథ్యం అయినట్లయితే మనం ఇంకోటి గమనించవలసింది ఏంటంటే మన ఇండియన్ ట్యాక్సెస్ ప్రపంచంలో యాక్చువల్ గా ఇంగ్లాండ్ తో సమానంగా ఉన్నప్పటికీ కూడా మొన్ననే పార్లమెంట్ లో ఒక మెంబర్ కూడా చెప్పడం జరిగింది, మనం ట్యాక్స్ మాత్రం ప్రపంచ డెవలప్డ్ కంట్రీస్ మాదిరిగా కలెక్ట్ చేస్తున్నాము, కానీ మన సర్వీసెస్ మాత్రం సొమాలియా అంటే ఆఫ్రికాలో ఉండే సొమాలియా కంట్రీ మాదిరిగా ఉంటున్నాయి సర్వీసెస్ మన దేశంలో గవర్నమెంట్వి అని చెప్పి ఆయన పార్లమెంట్ లో వ్యంగ్యంగా అనడం జరిగింది. వ్యంగ్యం కాదు, అది యాక్చువల్ అనమాట. బికాజ్ ట్యాక్సెస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి, కానీ ట్యాక్సెస్ కమాన్సరేటింగ్ సర్వీసెస్ ప్రజలకి అందట్లేదు. అదొక బాధ ప్రజల్లో ఎక్కువగా ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా మన ఇండియాలో ఉన్న ట్యాక్సెస్ ని ఇతర దేశాల్లో ఉన్న ట్యాక్సెస్ తో కంపారిజన్ చేస్తున్నారు. అలా కంపారిజన్ చేస్తున్న సమయంలో కూడా ఈవెన్ యుఎస్ఏలో ఎఫెక్టివ్ ట్యాక్స్ సిస్టమ్ ఉందని చెప్పి ప్రపంచం అంతా అన్నప్పటికీ కూడా అక్కడ సెవరల్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఇండివిజువల్స్ కి. అటువంటి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తే అక్కడ ట్యాక్స్ రేట్ ఇంకా తక్కువగా మనకు తెలుస్తుంది. ఓకే, తర్వాత నార్డిక్ కంట్రీస్ ఉన్నాయి. ఈ నార్డిక్ కంట్రీస్ లో కూడా డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అండ్ నార్వే అండ్ స్వీడన్ అన్నమాట. ఈ కంట్రీస్ లో కూడా టోటల్ అన్ని రకాల ట్యాక్సెస్ కలిపి అరౌండ్ 55% ఉంటాయన్నమాట. సో ఈ ఓవర్ అండ్ అబోవ్ మనకి బాగా తెలుస్తుంది ఏంటంటే యుఎస్ఏలో యాక్చువల్ గా ఇండివిజువల్ మీద బాగా తక్కువగా ఉన్నాయి. అవి ఓవర్ ఏ పీరియడ్ కార్పొరేట్స్ కి వెళ్తుంటే అక్కడ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆ టాక్సేషన్ ఇక్కడ ఇండియాలో కార్పొరేట్స్ కి వరుసగా తగ్గించుకుంటూ వస్తున్నారు, ఇండివిజువల్స్ కి పెంచుతున్నారు అనేది కూడా విమర్శ ఉందండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఎఫెక్టివ్ కార్పొరేట్ టాక్సేషన్ వచ్చి 25%, 25.3% ఉంది. అంటే ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ స్లాబ్స్ ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ మీడియన్ యావరేజ్ తీసుకున్నట్లయితే మీకు 25.3% ఉంది. మరి ఇండివిజువల్స్ వచ్చి డైరెక్ట్ టాక్సేషన్ 33% ఉంది. ఇండివిజువల్స్ వచ్చి ఇండైరెక్ట్ టాక్సేషన్ ఇంకా అడిషనల్ 20% యాడ్ అవుతోంది. అంతేకాకుండా అదర్ ఇన్సిడెంటల్ ట్యాక్సెస్ వచ్చి అడిషనల్ 17% యాడ్ అవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో మనం కార్పొరేట్స్ కి తగ్గించి కార్పొరేట్స్ కి ప్రాఫిటబిలిటీ ఇవ్వడం మూలంగా మళ్ళీ అవే కార్పొరేట్స్ ఆ ప్రాఫిటబిలిటీని ఉపయోగించుకుని వాళ్ళ బుక్స్ అవి క్లీన్ చేసుకుని వాళ్ళు రిచ్ గా తయారయ్యి వాళ్ళ మార్కెట్ క్యాప్ ని పెంచుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ లో ప్రజలకు ఏమాత్రం కూడా వెసులుబాటు కల్పించకుండా, ధరల్లో కానీ ప్రైసెస్ లో కానీ వెసులుబాటు కల్పించకుండా ఈ కార్పొరేట్ రిచ్నెస్ పెరుగుతూ వచ్చి అది గ్యాప్ గా ఏర్పడుతుంది ఇండియాలో. అదే గ్యాప్ ని మనం భారత్, ఇండియా అని చెప్పి మన పొలిటీషియన్స్ అంటూ ఉంటారు. ఈ గ్యాప్ ఏదైతే పెరుగుతుందో ఆ గ్యాప్
అన్హెల్దీ గ్యాప్ పెరగడం మూలంగా ఈ డివిజన్ అంటే బిట్వీన్ కొంతమంది రిచ్ అయ్యి చాలా మంది పూర్గా ఉండడం, ప్లస్ ఇండియాలో టాప్ 5% దగ్గర, ఇండియాలో ఉండే 5% దగ్గర మన అసెట్స్ ఆల్మోస్ట్ 75% to 80% బ్లాక్ అవ్వడము, మిగతా 95% ఓన్లీ 24% లో అడ్జస్ట్ అవ్వడము, ఇటువంటి నేపథ్యంలో వచ్చి మనదొక ఫ్యూడలిస్టిక్ క్యాపిటలిస్టిక్ సొసైటీ కింద మారిపోతుంది. ఆ నేపథ్యంలో దీన్ని వ్యవస్థ ప్రకారం కరెక్ట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా ఆర్థిక శాస్త్రవేత్త అందరూ కూడా చెప్తున్నారు. అదండి, ఇప్పుడు రూపాయికి 65 పైసలు తీసుకుంటున్నా సరే మనకి రోడ్లు కానీ లేదంటే డ్రైనేజ్ సదుపాయాలు కానీ ఈ మౌలిక సదుపాయాలు అంటే మినిమం పౌర సదుపాయాలు అనేవి ఎక్కడా లేవు. అంటే మనం చూసాము ఢిల్లీలో ఒక IAS కోచింగ్ సెంటర్ నడిపే సెల్లార్లకు వరద నీరు పోయి చనిపోయారు జనం. అట్లాగే వయనాడులో ఇప్పుడు మనకు కూడా జరిగింది ఒక డిజాస్టర్. అట్లా కాకుండా పార్లమెంట్ కొత్తగా కట్టుకున్న పార్లమెంట్ భవనంలో కూడా వరద నీరు పోయింది. అంటే వర్షం పడి వరద నీళ్లు పోయి చాలా గందరగోళం అయింది. అంటే పౌర సదుపాయాలు ఇటు క్రియేట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా ఏ ప్రభుత్వాలు అయినా సరే ఏదో స్కీములు పెట్టి ఆ స్కీముల ద్వారా అంటే ఇంతకుముందు ఓట్లు పొలిటికల్ పార్టీలు కొనుక్కున్నాయి విడిగా ఓటర్కి డబ్బులు ఇచ్చి. ఇప్పుడు అట్లా కాకుండా ఎన్నికల ముందు ఏ రైతు బందో లేదా ఆ బందో ఈ పెన్షన్ ఆ స్కీమో పెట్టేసేసి సంక్షేమంలో భాగంగా కాకుండా ఈ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఓటు బ్యాంక్ టార్గెటెడ్ గా పెట్టుకుని చేస్తుంది. అంటే ఈ మొత్తం ఏదైతే మనం ట్యాక్స్ కడుతున్నామో ఈ కట్టే ట్యాక్స్ పేయర్ కి ఏ రకమైన పాత్ర లేదు. ఎందుకంటే అది ఖర్చు చేసే పద్ధతిలో బాధ్యతారహితంగా పార్టీలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు కానీ ఏమి లేకుండా పోయింది. దాంతో అది కూడా ఇప్పుడు ఇది అంతకంటే పెద్ద ట్యాక్స్ టెర్రరిజం కింద కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఒక కంపెనీ గురించే మాట్లాడాడు. ఇప్పుడు ఇది అంతకంటే పెద్ద ట్యాక్స్ టెర్రరిజం. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎడాపేడా మన దగ్గర కలెక్ట్ చేస్తున్నారు, మనకి సర్వీసెస్ ఇవ్వట్లేదు. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ పార్టీల్లో అధికారం సంపాదించుకోవడం కోసం కూడా మన డబ్బును ఖర్చు పెట్టేస్తున్నారు. అంటే అదొక రకమైన దుర్వినియోగం. దీన్ని ఏమి మనం ప్రశ్నించలేము. ఒకసారి వాళ్ళు పార్లమెంట్ లోకో శాసనసభలోకో పోతే ఇది అసలు ఒక ఇష్యూ కాకుండా పోయింది. దీని మీద ఏం చెప్తారు? అంటే దీనిలో ఏ రకంగా దీనికి రెమెడీ అన్న వచ్చే అవకాశం ఉందా? దీంట్లో యాక్చువల్ గా మన దేశంలో కొరవడింది ఏంటంటే డెమోక్రసీ పేరుతో మనం ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎవరు మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కింద ఉండాలి అనేటువంటి దాన్ని మనం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా నిర్ధారించలేకపోయాం. కారణం ఏంటంటే మనకి స్వతంత్రం ఇచ్చేటప్పుడు విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ దెన్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట, ఆయన ఏమని చెప్పాడంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చినట్లయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మెన్ ఆఫ్ స్ట్రా అంటే చదువు లేకుండా కులము మతము ప్రాంతీయము ఈ వాదనలతో జనాలు రెచ్చిపోయి వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎవరు కూడా ఈ సొసైటీ సంఘం అనేటువంటి వాటిని పట్టించుకోరు. అందుచేత ఇండియాకి స్వతంత్రం ఇవ్వకూడదని చెప్పి ఆయన బాగా వాదించాడు లార్డ్ మౌంట్ బ్యాటన్ అందరితోనూ కూడాను. అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ 2వ ప్రపంచ యుద్ధం అవన్నీ వచ్చి ఆ నేపథ్యంలో ఈ కంట్రీస్ ని సాకలేక ఎలాగైతే మొత్తానికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి. కానీ ఆ విన్స్టన్ చర్చిల్ గారు చెప్పింది నిజమని తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు మనం ఉదాహరణకి ఏదైనా ఒక ముఖ్యమంత్రి కానీ స్టేట్స్ కి ఒక రాష్ట్రపతి అయినా కానీ కూడా లేకపోతే మనం మన గవర్నర్స్ కానీ లేకపోతే మన ప్రధానమంత్రి కానీ మినిస్టర్స్ కానీ మీరు చూసినట్లయితే దాంట్లో వాళ్ళకి అవగాహన సబ్జెక్ట్ మీద ఎంతవరకు ఉంటుంది అది కూడా క్వశ్చనబుల్ ఇష్యూ అన్నమాట. ఎందుచేతంటే ఇక్కడ పాపులారిటీ బేసిస్ మీదుగా మాసెస్ లో ఉన్న పాపులారిటీ బేసిస్ మీదుగా ఈ ప్రజల్ని ఎన్నుకోవడం ఈ వ్యక్తులను ఎన్నుకోవడం మూలంగా వీళ్ళు ప్రతినిధులయ్యి వీళ్ళు వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పి అన్లెస్ దే టేక్ ది అసిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జబుల్ పీపుల్, అది మన ఇండియాలో లేదు. ఇక్కడ అది లేకపోవడం వల్ల ఇండియాలో నాలెడ్జ్ ఉన్నవాడిని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే డబ్బు మైట్ అంటే బలం, అదేవిధంగా ఎవరు మన భజగోవిందులు చెప్తారు మాకుడు ధనజన యవ్వన గర్వం అని చెప్పి, ఆ విధంగా ధనం జనం యవ్వనం గర్వం ఈ విషయాల్లో గర్వం పెంచుకుని ఆ వ్యక్తులే ఇండియాని పరిపాలిస్తూ వచ్చారు. కానీ మైట్ ఈజ్ రైట్ అనే పద్ధతిలో ఇక్కడ మీకు నాలెడ్జబుల్ వ్యక్తులు ఎవరు కూడా పరిపాలించిన తక్కువ.
అందుచేత ఇక్కడ మనకి ఈ అకౌంటబిలిటీ అని కానీ లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులయ్యి మంత్రులయ్యి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులని విచ్చలవిడిగా వెదజల్లుతున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నప్పుడు నేర చరిత్ర ఉన్నాళ్ళు చాలా మంది ఆ కేసులు పెండింగ్ లో ఉండటం వలన దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ పార్లమెంటేరియన్స్ అండ్ లెజిస్లేచర్ ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏంటి? అదొక గౌరవప్రదమైన లెజిస్లేటివ్ మేకింగ్ బాడీ. అంటే ఏంటి? న్యాయాలు చట్టాలు చేసేటువంటి బాడీ. అటువంటి న్యాయాలు చట్టాలు చేసేటువంటి బాడీల్లో రౌడీ మూకలు, రేపిస్టులు, తర్వాత 45% to 60% ఉన్నారు. ఈవెన్ యూపీలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, యాజ్ ఆన్ టుడే ఆంధ్రలో కూడా ఉన్నారు. అన్ని చోట్ల కూడా అన్ని స్టేట్స్ లోనూ కూడా ఈ రౌడీ మూకలు ఏం చేస్తున్నాయంటే ఈ పాలిటిక్స్ ని ఒక రెస్క్యూ కింద, అంటే ఏంటి, ఒక షెల్టర్ కింద చూసుకుని ఈ అధికారంలో ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరులే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఎన్నైనా ఖర్చు పెట్టి దొబ్బి ఏదైనా చేసి ఏదైనా చెడు కార్యక్రమాలు ఏదైనా చేసి వాళ్ళు ఈ డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుల్ని మళ్ళీ ఈ ఎలక్షన్ల మీద పెట్టి తనలను తాను రక్షించుకోవడానికి వాళ్ళు వేసే ప్రయత్నాలే కానీ నిజంగా ప్రజలకి మనం ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఏ విధమైన పాలిటిక్స్ నడవట్లేదు. దీంట్లో ఒక రెవల్యూషన్ రావాలి. ఆ రెవల్యూషన్ వచ్చే వరకు కూడా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అదే డెమోక్రసీలో ఏదైతే మంచి గుణం ఉందో, ఏంటి, ఎవరైనా కానీ గొప్ప వాళ్ళు అవ్వచ్చు చెప్పేటువంటి ఒక గొప్ప గుణం ఏదైతే ఉందో దాన్నే లూప్ హోల్ గా భావించి సంఘ విద్రోహ శక్తులు ఇప్పుడు ఈ చట్ట సభల్లో స్థానాలు పొందడం మూలంగా ప్రజలకు వచ్చిన అనర్థం ఇది. ఇటువంటి పద్ధతుల్లో మరి దేశం ఎలా బాగుపడుతుంది? వీళ్ళకి ప్లానింగ్ ఏంటి? వీళ్ళకి ప్లానింగ్ తెలుసా? వీళ్ళకి స్ట్రాటజీ అంటే తెలుసా? వీళ్ళకి బడ్జెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? లేకపోతే బడ్జెట్ లో ఏ విధంగా అలోకేషన్స్ చేయాలి అది తెలుసా? పోనీ అవన్నీ ఏం తెలియవు. ఊరికనే వాళ్ళకి అవసరాల నిమిత్తం డబ్బు కావాలి, తీసేయండి, ఏదో దాంట్లో తీసేయండి, దాంట్లో అడ్జస్ట్ చేసేయండి. చిత్తశుద్ధి కూడా లేదండి. అంటే చిత్తశుద్ధి కూడా లేదు. అంటే లేకపోతే మీ బోట్ ఎక్స్పర్ట్ లో ఐఏఎస్ ఆఫీసర్ లో వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళకి చిత్తశుద్ధి కూడా లేదు. వాళ్ళు అంటే ఒక రకంగా కరప్ట్ చేస్తున్నారు సిస్టమ్ ని, పబ్లిక్ మనీని మొత్తం. సిస్టమ్ సత్యనారాయణ గారు, యాక్చువల్ గా మీరు చెప్పినట్లుగా ఈవెన్ మన దేశంలో ఈ ఐఏఎస్ వ్యవస్థను కూడా రద్దు చేయాలి. కారణం ఏంటంటే ఈ ఐఏఎస్ లో జర్నలిస్టులు వస్తున్నారు. జర్నలిస్టులు అంటే జనరల్ ఎడ్యుకేషన్, ఎవడో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతాడు, యూపీపీఎస్సీ క్రాక్ చేస్తాడు, అయితే బీటెక్ చదువుతాడు, యూపీపీఎస్సీ క్రాక్ చేస్తాడు. వాడు వెళ్ళి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన వాడు వెళ్ళి వాడు రేపొద్దు నీటిపారుదల శాఖ సెక్రటరీ అవుతాడు. వాడికి దాని మీద అవగాహన ఏముంటుంది? వాడి నాలెడ్జ్ ఎంతవరకు పరిమితం? వాడు పొలిటికల్ సైన్స్ చదివాడు, యూపీపీఎస్సీలో ఎంసీక్యూస్ చదివాడు, థియరిటికల్ ఆన్సర్స్ రాయడం నేర్చుకున్నాడు, ఇంటర్వ్యూలో బాగా చేసి పైకి వచ్చాడు. కానీ వాడిని మేధావుల కింద గుర్తించడం మన ఇండియా చేస్తున్న తప్పు. యాక్చువల్ గా వాళ్ళని మేధావుల కింద గుర్తించి వాళ్ళకి సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది తెలియకపోవడం మూలంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉండడంతో మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ఏ క్యాస్ట్ వాడు ఎవరికి సంబంధించిన క్యాస్ట్ వాడిని ఆ క్యాస్ట్ వాడు సెక్రటరీ కింద పెట్టుకోవడం కానీ వాళ్ళ మినిస్టర్ కింద రప్పించుకోవడం కానీ జరుగుతుంది. అదే మీకు సత్యనారాయణ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఏ డెమోక్రటిక్ వ్యవస్థకి అయినప్పటికీ కూడా జుడిషియరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన జుడిషియరీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మళ్ళీ జర్నలిస్టులే ఉన్నారు. ఇక్కడ కేసులు ఎందుకు తేలట్లేదు? బిఏ చదివినవాడు, బీకామ్ చదివినవాడు, బిఎస్సి చదివినవాడు వెళ్ళి లా చేసేసేసి వెళ్ళి వాడు జడ్జి అయిపోతాడు రేపు పొద్దున్న. వాడికి ఎకనామిక్ అఫెన్సెస్ తేల్చాలంటే వాడికి ఏం తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ గురించి కానీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ గురించి కానీ వాడికి ఏం తెలుస్తుంది? ఏ నాలెడ్జ్ ఉంటుంది వాడికి? ఆ నాలెడ్జ్ లేక వాళ్ళు ఆ కేసును తేల్చట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు క్రైమ్ లో కూడా ఆ క్రిమినాలజీ మీద పట్టు లేకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అదే విధంగా మనం ఏం చేసేసామంటే స్పెషలైజేషన్ లేకుండా చేసి స్పెషలైజేషన్ ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ జనరల్ గా ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కారణంగా మన దేశంలో అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతింటూ వస్తున్నాయి. అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాడైపోతూ వస్తున్నాయి, స్టాండర్డ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో నేను అనేది ఏంటంటే ఇక్కడ టాక్సేషన్ మనం ఇంగ్లాండ్ టైప్ లో చేసినప్పటికీ కూడా సర్వీసెస్ మనవి సొమాలియా మాదిరిగా ఉండడం మూలంగా
మన ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ ఉదాహరణ తర్వాత ఒకటి కొలాప్స్ అయిపోతూ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ చూడండి, టాక్సేషన్ లో కలెక్ట్ చేసిన అమౌంట్ లో సింహభాగం వచ్చి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి. అయితే మన దగ్గర ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎడ్యుకేషన్ లో స్టాండర్డ్స్ డిటరీరేట్ అయిపోతున్నాయి. ప్రతి వాడు క్వాలిఫై అయిపోతున్నాడు, కానీ క్వాలిఫై అయిపోయిన ప్రతి వ్యక్తికి మరి నాలెడ్జ్ ఉంటుందా, నాలెడ్జ్ ఉండట్లేదు. స్కిల్ సెట్ ఉంటుందా, స్కిల్ సెట్ ఉండట్లేదు. మరి మనం ఒక ఫ్యాక్టరీ కింద, ఈ డిగ్రీ మిల్స్ కింద ఈ డిగ్రీని ప్రొడ్యూస్ చేసేస్తూ ఉన్నట్లయితే అదే మనకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా లీడ్ అవుతుంది. వాళ్ళకి ఏ విధమైన ప్రొడక్టివ్ వర్క్ లేక వాళ్ళు మన ఎకనామిక్ కూడా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. దాని మూలంగా కూడా మనకి టాక్సేషన్ లో రావాల్సినంత టాక్సేషన్ రావట్లేదు. సో ఇదంతా కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. ఓ దాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకొకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. అదే మొత్తానికి ట్యాక్స్ టెర్రరిజం అని మోహన్ దాస్ వాజ్పేయి చేసింది. ఆ కామెంట్ యొక్క ఒక విస్తృతార్థం ఏంటి, ఆయన కేవలం ఇన్ఫోసిస్ కంపెనీకి, కార్పొరేట్ సెక్టార్కే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న పన్నుల వ్యవస్థ ఇంకంతకంటే ఒక ట్యాక్స్ టెర్రరిజం కింద ఉందని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనకు చెప్పినందుకు ఆయన థ్యాంక్స్ అండి. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.